సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే. అద్య వయం సంస్కృత భాషా పక్షతః 95 న్యూస్ పక్షతః చ అత్ర నార్సింగ్ గ్రామం ఆగతవంతః. అత్ర సంస్కృత మెథడాలజీ రూపేణ ఏక బీడి కళాశాల ఇదాनीं సంచాల్యమానా వర్తతే. సంస్కృత భాషా మెథడాలజీ రూపంలో ఇక్కడ బీడి కళాశాల ప్రచలతి. తత్ర అయం మహోదయः अस्माकं पुरतः विद्यन्ते श्रीमन्तः केशवनारायण महोदयः. एते उस्मानिया यूनिवर्सिटी आर्ट्स् कलाशालायां संस्कृत प्राचार्यरूपेण कार्यं कृत्वा निवृत्ताः च अभवन्. एवञ्च आर्ट्स् कलाशालायाः तत्र कलाशालायाः प्रांशुपालरूपेण अपि कार्यं कृत्वा एते निवृत्ताः च अभवन्. इदानीम् एतेषां महानुभावानां साक्षात्कारं स्वीकर्तुं वयम् अत्र आगतवन्तः. अस्याः कलाशालायाः बीडी कलाशालायाः अयं महोदयः एव व्यवस्थापकः संस्थापकः. बीडी कलाशालां संस्थाप्य संस्कृत मेथडालजी भाषारूपेण संस्कृतभाषा विकासार्थं नित्यं निरन्तरं च प्रयतमानाः वर्तन्ते. ఇప్పుడు వీరి యొక్క ఇంటర్వ్యూను తీసుకుందాం. గురుగారు యొక్క ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్తే గురుగారు. హిందీ భాషను పూర్తి స్థాయిలో రాజభాషగా అమలు పరచలేనటువంటి స్థితిలో రాజభాషగా ఆంగ్లాన్ని అనఫిషియల్గా అనధికారికంగా అమలు పరచడం అనేది జరిగింది. అలా క్రమక్రమంగా జరిగింది ఏంటంటే రాజభాషగా ఉన్నటువంటి హిందీ వెనకబడుతూ పోయింది. దాని స్థానాన్ని అది దక్కించుకోలేకపోయింది. కానీ ఇంగ్లీష్ మాత్రం పూర్తి స్థాయిలో ఇది పాలనా భాషగా, మీడియా భాషగా, లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లాంగ్వేజ్ ఆఫ్ మీడియా, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే యూనివర్సిటీలలో విశ్వవిద్యాలయాలలో బోధనా భాషగా కూడా, బోధనా మాధ్యమంగా కూడా ఆంగ్ల భాషనే అమలుపరచడం అనేది జరుగుతుంది. సో అలా జరగడం వల్ల నష్టమేం జరుగుతుంది అంటే, ఒకటి మనం మన భారతీయ వాంగ్మయంలో సంస్కృత భాషలో ఉన్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని వెలికితీసి ఏ స్థాయికి ఆ జ్ఞానం ఆ శాస్త్రం అభివృద్ధి చెందిందో అక్కడి నుండి తదుపరి వికాసానికి ప్రయత్నం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే దాన్ని అక్కడికే ఆపేసాం, సంస్కృతంలో చదవడమనే మానేసాం మనం. అందువల్ల ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆంగ్ల భాషను కేవలం విదేశాలలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే ఆంగ్ల భాషా పరిజ్ఞానం అవసరము అనే ఒకే ఒక నెపంతో ఆంగ్ల భాషను తప్పనిసరి భాషగా ప్రతి స్థాయిలో కూడా పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో కూడా మనం బోధించటం జరుగుతూ ఉంటుంది. కానీ దానికి బదులుగా మనం సంస్కృత భాషను కనుక పాఠశాల స్థాయి నుంచి అమలుపరచి సంస్కృత భాషా పరిజ్ఞానాన్ని పిల్లలకు మనం కల్పించినట్లయితే మాతృభాషతో పాటు సంస్కృత భాషను కూడా 50% ఏదో పెట్టి పాఠశాల స్థాయిలో దాన్ని నేర్పుకుంటూ వచ్చి కళాశాల స్థాయికి వచ్చిన తర్వాత సంస్కృత భాషను ద్వితీయ భాషగా అంటే హిందీ లేదా ఆంగ్లానికి బదులుగా, ఆంగ్ల భాషకు బదులుగా మనం ఈ భాషను బోధించటం మొదలుపెట్టినట్లయితే, మరి ఆంగ్లాన్ని ఎప్పుడు బోధించాలి అంటే దాన్ని విదేశీ భాషగా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని బోధించాలి. ఇప్పుడు మనం ఆర్ట్స్ కళాశాలలో విదేశీ భాషలను బోధిస్తాం. వాళ్లకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళకు తరగతులు నడుస్తాయి. 100 మంది పిల్లలు వచ్చి అక్కడ చదువుకుంటారు. ఫ్రెంచ్ చదువుకుంటాడు. ఎవడైతే ఫ్రెంచ్ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాడో, ఫ్రాన్స్కు వెళ్ళాలనుకుంటాడో ఉద్యోగం రీత్యా వాడు ఫ్రెంచ్ చదువుకుంటాడు. ఎవడైతే
రష్యన్ చదువుకుంటాడో వాడు దాంట్లో ఆపర్చునిటీస్ వెతుక్కుంటాడో, ఎవడికి అక్కడ అవకాశాలు దొరకడానికి అవకాశం ఉందో వాడు రష్యన్ చదువుకుంటాడు, జర్మన్ చదువుకుంటాడు. ఇలా విదేశీ భాషల రూపంలో ప్రతి కళాశాలలో విదేశీ భాషలను బోధించడానికి అవకాశం కల్పించాలి ప్రభుత్వము. అలాంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలి, ఆంగ్ల భాషను విదేశీ భాషగా బోధించాలి. కానీ ఇప్పుడు పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో ఆంగ్లాన్ని ఏ స్థాయిలో మనం బోధిస్తూ ఉన్నామో, ఏ రూపంలో మనం బోధిస్తూ ఉన్నామో ఆ రూపంలో సంస్కృత భాషను బోధించాలి. పాఠశాల అంటే 10వ తరగతి వరకేమో మాతృభాషకు అనుసంధానిస్తూ, మాతృభాషలో ఏదైతే పేపర్ ఉంటుందో దాంట్లో కొన్ని మార్కులకు సంస్కృతాన్ని పెట్టి అలా బోధించితే బాగుంటుంది. లేదా హిందీకి వికల్పంగా మనం ఆంగ్లానికి వికల్పంగా సంస్కృతాన్ని పెట్టి అలా ఒక సబ్జెక్టును బోధించడానికి అవకాశం ఉంటుంది. కానీ సంస్కృత అధ్యాపకుడు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. సంస్కృత భాష నేర్చుకోవాలనుకునేటువంటి విద్యార్థుల కొరకు నేర్చుకునే అవకాశాన్ని ప్రతి పాఠశాలలో కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తించాలి. అలా జరిగినప్పుడు మాత్రమే మనం మన భారతీయతను, మన భారతీయ సంస్కృతి యొక్క అస్తిత్వాన్ని, భారతీయతను, భారతదేశాన్ని, భారతీయ గౌరవాన్ని, పూర్వం మనకు ఉన్నటువంటి గౌరవాన్ని దక్కించుకోవడానికి, స్థిరపరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా పాఠశాలలో సంస్కృతం చదువుకొని పోయినటువంటి విద్యార్థులు తదుపరి సంస్కృత వాంగ్మయాన్ని చదివి వివిధ శాస్త్రాలలో, ఎందుకంటే ఇది ఉంటుంది కాబట్టి సంస్కృతం యొక్క బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి తదుపరి విశ్వవిద్యాలయాలను కూడా ఈ సంస్కృత మాధ్యమంలో విభిన్న విషయాలను, ఇప్పుడున్నటువంటి సంస్కృత విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఉర్దూ విశ్వవిద్యాలయం ఉందండి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, దాంట్లో కేవలం ఉర్దూ ఉర్దూ సాహిత్యం మాత్రమే చెప్తారా? చెప్పరు. అన్ని విషయాలు చెప్తారు, ఉర్దూ మాధ్యమంలో చెప్తారు. అలాగే సంస్కృత విశ్వవిద్యాలయం అని చెప్పని అంటే సంస్కృత మాధ్యమంలో విభిన్న విషయాలను బోధించడానికి, అంటే అది గణితం కానీ, రసాయన శాస్త్రం కానీ, భౌతిక శాస్త్రం కానీ, జీవశాస్త్రం కానీ, వృక్షశాస్త్రం కానీ, చికిత్సా శాస్త్రం కానీ, శిల్పశాస్త్రం కానీ, శిల్పశాస్త్రం అంటే ఇంజనీరింగ్ కానీ, వివిధ విషయాలను సంస్కృత మాధ్యమంలో బోధించే విశ్వవిద్యాలయం మాత్రమే సంస్కృత విశ్వవిద్యాలయం అనే పేరుకు అర్హత కలిగినటువంటి విశ్వవిద్యాలయంగా మనం భావించాలి. ఇప్పుడు జరిగేది ఏంటిది? ఇప్పుడు కేవలం న్యాయం, వేదాంతం, సాంఖ్యం అని విభిన్న విభాగాలను, వ్యాకరణం, ఇలా జ్యోతిష్యం అని చెప్పని విభిన్న వీటిని వేర్వేరుగా పెట్టి సంస్కృతానికి సంబంధించినటువంటి వేదాంగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని శాస్త్రాలను మాత్రమే మనం చెబుతూ ఉన్నాం. కానీ ఆధునిక విజ్ఞానం ఏ స్థాయికి చేరిందో, ఏదైతే అభివృద్ధి చెందిందో వాటినన్నింటినీ మనం సంస్కృత భాషలో ఆయా వాంగ్మయాన్ని అనువదించి సంస్కృత మాధ్యమంగా ఉపాధిని మనం ప్రసాదించి తోడుగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం, కేవలం ఆంగ్ల భాషా పరిజ్ఞానం అనేది అవుట్డేటెడ్ కాన్సెప్ట్ ఈ రోజుల్లో. విభిన్న విదేశీ భాషలు, ఎవడికి ఏ భాష పట్ల మక్కువ ఉంటుందో వాడికి ఆ భాషను నేర్పడానికి ఒక సుస్థిరమైనటువంటి వ్యవస్థను ప్రతి కళాశాలలో ఒక కేంద్రాన్ని స్థాపించి విదేశీ భాషలను కూడా మనం వాళ్లకు నేర్పి బయట విదేశాలలో అవకాశాలను పొందడానికి అర్హులుగా, యోగ్యులుగా మనం వాళ్ళను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కానీ
భారతదేశంలో ఉన్నత విద్య అనేది పూర్తిగా సంస్కృత మాధ్యమంలో ఉండాలి. 10వ తరగతి వరకు మాత్రం 10వ తరగతి 12వ తరగతి వరకు మాత్రము తెలుగు ప్రాంతీయ భాషలలో జరగాలి. అటు తర్వాత సంస్కృత మాధ్యమంలో ఉన్నత విద్యా సంస్థలు అన్నీ నడపబడాలి. కేవలం సంస్కృత మాధ్యమంలో మాత్రమే నడపబడాలి. అప్పుడు మాత్రమే భారతీయతను మనం రక్షించుకోగలుగుతాము. భారతదేశాన్ని మళ్ళీ పరాయి పాలనలోకి పోకుండా, మళ్ళీ దాస్య శృంఖలాలతో బంధింపబడకుండా ఈ భారతదేశము ఉండగలుగుతుంది. లేకపోతే అది అసాధ్యం. సంస్కృత భాషా మాధ్యమంగా ఉన్నత విద్యా సంస్థలను నడపని తీరుకు భారతదేశం మళ్ళీ తిరిగి వాళ్ళంతా ఏం ప్రయత్నిస్తున్నారండి? ఒకరు మా మహమ్మదీయ మతం మాత్రమే ప్రపంచం మొత్తంలో ఉండాలి అనేటటువంటి సంకల్పంతో సామ్రాజ్యవాద నీతిని మతానికి అనుబంధంగా చేసుకొని, మతానితో ముడివేసి, ఆ మతాన్ని ఆలంబనగా తీసుకొని సామ్రాజ్యాన్ని విస్తరించేటటువంటి దిశలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనం ఏం చేస్తున్నాము? సెక్యులరిజం అని చెప్పి, సెక్యులరిజం మనం నిజంగా సెక్యులరిజమే, కానీ మనల్ని రక్షించుకోవడం కూడా సెక్యులరిజం కాదు, అది అసహనము అనేటటువంటి స్థాయిలో మనల్ని నిందించడం జరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ, ఇతర మతస్థులు కానీ. వాడు నీవు ఖురాన్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా నీ తలను నరికేస్తానంటాడు. అక్కడ అదేమో సెక్యులరిజం కాదు, సెక్యులరిజానికి విఘాతం కలిగించినట్టు కాదు, వాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం జరగదు. కానీ మన మతాన్ని మనం ప్రచారం చేసుకున్నంత మాత్రాన మనల్ని మన అభిప్రాయాన్ని, మన సంస్కృతిని, మన సభ్యతను మనం రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాన్నేమో అసహనము అనేటువంటి పేరుతో చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, సంస్కృతాన్ని మనం బోధించకపోతే, ఉన్నత విద్యా సంస్థలు సంస్కృత మాధ్యమంగా నడవకపోతే భారతీయతను రక్షించలేము, భారతీయ సమైక్యతను రక్షించలేము. తిరిగి మళ్ళీ అటు చైనా వాడో, ఇటు మళ్ళీ ఇస్లాం తీవ్రవాదులో హస్తగతం చేసుకుంటారు, మళ్ళీ పరాయి పాలనలోకి పోతుంది. అందువల్ల పాఠశాల స్థాయి నుంచి సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధించాలి. ఇది విధి, ప్రభుత్వం యొక్క విధి. ఒకవేళ ప్రభుత్వం ఆ విధిని విస్మరించినట్లయితే మళ్ళీ వాళ్లకు గుర్తు చేయడం మన సమాజం యొక్క కర్తవ్యం. చాలా ఆనందం మహోదయ. ఇదాनीं महोदयस्य आशयः अस्ति बाल्यतः एवं च उन्नतविद्या या वर्तते खलु ता संस्कृतभाषामाध्यमेन यदि भवति तर्हि उन्नतोन्नतलक्ष्यं वयं साधयितुं शक्नुमः इति महोदयस्य आशयः वर्तते. एतत् महान् विषयः अस्ति. वयम् ఈరోజు కొత్త నూతన విషయాन् वयं ज्ञातवन्तः. अपि च अन्यः एकः विषयः वर्तते महोदय. अन्यमेकं प्रश्नमहं किं वदामः प्रष्टुम् इच्छामि. ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో మనము చూస్తున్నాం, అటు ఉర్దూ పాఠశాలలు నడుస్తున్నాయి, అదేవిధంగా ఆంగ్ల పాఠశాలలు నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలోనే మనం చూసినట్లయితే తత్ర సంస్కృత పాఠశాలాः सन्ति वा इत्युक्ते प्रश्नार्थकमस्ति. సంస్కృతం కేవలము ఒక్క సంస్కృతం మాత్రమే కిం మందిరానాం ఆశ్రయేన మందిరానాం సర్వేషమపి ధన సహాయేన సంస్కృత పాఠశాలాः జాయమానాः వర్తంతే. అంటే మందిరాల యొక్క ధనం యొక్క ఆశ్రయంతోనే ఈ యొక్క సంస్కృత పాఠశాల నడుస్తున్నాయి. ఉదాహరణకు యాయూరుట సంస్కృత పాఠశాల अस्ति, వేములవాడ సంస్కృత పాఠశాల अस्ति, అదేవిధంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర వేదాంత సంస్కృత పాఠశాల अस्ति. అత్ర
సంస్కృతస్య సంస్కృత భాష వికాస విషయే అంటే మీరు అన్నట్టుగా ఈ ఆధునిక గణిత శాస్త్రం కానీ రసాయన శాస్త్రం కానీ అనేక ఈ ఆధునిక శాస్త్రాలు ఏవైతున్నాయో కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా సంస్కృతంలో అనువాదం చేసి సంస్కృత మీడియాన్ని ఏర్పాటు చేసేసి మరి సంస్కృతాన్ని కూడా బోధించేటువంటి గొప్ప వ్యవస్థ నిర్మాణం చేయాలని మీరు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది కదా. మరి ఈరోజు సంస్కృత పాఠశాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే అక్కడ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగినః న భవంతి తత్ర వ్యవస్థ అపి తెలంగాణ రాజ్యత్తు అత్యంత దయనీయ రూపేణ వర్తతే. ఈరోజు ఎన్నో ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి, ఉర్దూ మదర్సాలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. అదే ఇంగ్లీష్ని మొబిలైజ్ చేయడం కోసం ఎన్ని వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సంస్కృత భాష విషయంకి వచ్చేసరికి ఈ స్పోకెన్ సాంస్క్రిట్ ఆందోళన మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొని పోయేటువంటి ఒక గొప్పైనటువంటి విచారధార ఒక సమితి కానీ లేకపోవడం. ఈరోజు చూస్తున్నాం గల్లీ గల్లీలో స్పోకెన్ ఇంగ్లీష్ అంటాం, మనం స్పోకెన్ తెలుగు అని చెప్పుకుంటున్నాం. అదే హిందీ ఆల్రెడీ నిత్య వ్యావహారిక భాషగా ఉంది, కానీ సంస్కృత భాషా పరిస్థితి వచ్చేసరికి ఇది దయనీయ రూపేణ వర్తతే. అతః ఇప్పుడు ఈ ప్రభుత్వాలు సంస్కృత భాష పైన సమాలోచన చేసి ఏ విధంగా అయితే ఈ ఉర్దూ మాధ్యమ పాఠశాలలు నిర్వహిస్తున్నారు వారికి ప్రభుత్వమే ఫండ్ ఇస్తుంది, మదర్సాల కోసం ప్రభుత్వమే ఫండ్ ఇస్తుంది, అదేవిధంగా తెలుగు పాఠశాల కూడా ప్రభుత్వమే ఫండ్ ఇస్తుంది, ఇంగ్లీష్ పాఠశాలకు ఇంగ్లీష్ స్కూళ్ళకు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వమే ఫండ్ ఇస్తుంది. మరి సంస్కృత భాషకు ఎందుకు ప్రభుత్వాలు ఫండ్ ఇవ్వటం లేదు? సంస్కృత గురువులను అదేవిధంగా సంస్కృత యువకులు సంస్కృత భాషాం పఠితుం ఒక అవకాశం నా కల్పయంతః సంతి. సంస్కృత భాషా ద్వారాలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వాలు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది ఈ ఫండ్ ఇవ్వకపోవడం వలన. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకటండి, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఓట్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి. ఓట్లు ఎలా సంపాదించుకోవాలి, మన రాజకీయ అస్తిత్వాన్ని ఎలా మనం సుస్థిరపరచుకోవాలి అనేటువంటి దిశలో మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సమాజాన్ని సామాజిక మన సమాజం ఏ సంస్కృతికి జన్మనిచ్చిందో, ఏ సంస్కృతిలో మనం బ్రతుకుతున్నామో ఆ సంస్కృతిని ఎలా రక్షించుకోవాలి, ఆ సభ్యతను ఎలా రక్షించుకోవాలి అనేటువంటి దిశలో, కానీ సమాజాన్ని అట్టడుగు స్థాయి నుంచి ఎలా నిర్మించుకురావాలి, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎలా నిర్మించాలి అనేటువంటి దిశలో ప్రభుత్వాలు, విశేషంగా ప్రాంతీయ పార్టీలకు ఆ దృక్కోణం అనేది లేకుండా పోతుంది. భిన్నమైనటువంటి ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంతకు ముందు పాలించినటువంటి కేంద్ర అంటే మన జాతీయ పార్టీలు కూడా, అంటే ఒక భాజపా తప్ప మిగతా ఏ పార్టీలు కూడా, ఇది అంటే నేను భాజపాకు ఒత్తాసు పలుకుతున్నానని కాదు, కానీ భాజపా తప్ప మిగతా ఏ పార్టీ కూడా ఈ దిశలో ఆలోచించదు. కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా హిందూ సమాజాన్ని విస్మరించి, హిందూ సమాజానికి, భారతీయ సమాజానికి అనండి, ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే భారతీయతకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలే తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు అనేదాన్ని పక్కన పెడితే, వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలి, ఆలోచించేటట్లు చేయడానికి మనం ఏం చేయాలి అనేది సమాజం ఆలోచించాలి. ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి. వాళ్ళు మన గురించి పట్టించుకోవటం లే. ఒకటి సంస్కృత అకాడమీ ఉంది, పక్కనే దరైతుల్ మారి అని చెప్పని ఒకటి అరబ్బీ సంస్థ, పరిశోధన సంస్థ ఒకటి ఉంది. సంస్కృత అకాడమీకి మన కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వ శాఖ వాళ్ళు అప్పుడు కొంత గ్రాంట్ ఇస్తున్నారు. దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఒక 18 లక్షలు 17 లక్షలు ఇవ్వమని చెప్పని అడిగితే మన ప్రభుత్వం నిరాకరించింది. అదే ప్రభుత్వం పక్కనే ఉన్నటువంటి దరైతుల్ మారి అరబ్బీ దానికి, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి, ముస్లిం నేతలు నాయకులు వెళ్ళి అక్కడ అడిగారు వాళ్ళు, కాబట్టి వాళ్లకు 5 కోట్లు మంజూరైనాయి. 18 లక్షలేంటి, 5 కోట్లు అక్కడ
అంటే భారతదేశంలో అరబ్బీ భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏ మేరకు, అరబ్బీ వాంగ్మయాన్ని ఇక్కడ పెంపొందించటం ద్వారా, పరిశోధనలు జరపడం ద్వారా ఆ వాంగ్మయం పైన భారతదేశానికి, భారతీయులకు ఎంత శాతం భారతీయులకు దానివల్ల ప్రయోజనం కలుగుతుంది అని మనం ఆలోచిస్తే మనకు పరిణామం, మనకు అంటే ఆ దృక్పథం మనకు స్పష్టమవుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? మనం ప్రశ్నించటం లేదు, మనకు ప్రశ్నించేటటువంటి అవగాహన కూడా, ఆ స్ఫూర్తి కూడా మనలో లేదు, మన సమాజంలో లేదు. అలాగే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సంస్కృత మాధ్యమ పాఠశాలలను నెలకొల్పమని ప్రభుత్వాన్ని నిలదీసి మనం అడగాలి, అడగగలగాలి. అడిగినప్పుడు వాళ్ళు అడగడమే కాదు, నీవు రేపు చీఫ్ మినిస్టరు కావాలన్నా, ఎమ్మెల్యేవు కావాలన్నా, నీకు ఓట్లు కావాలన్నా, మా ఓట్లు పడాలి అని అంటే మా సంస్కృతికి రక్షకుడిగా నీవు ఉంటావు అని మేము నిర్ధారించుకోగలగాలి. ఆ విధమైన ప్రవర్తన నీది ఉండాలి అని చెప్పని నిలదీసి అడగగలిగిన నాడు మాత్రమే ఈ స్థితి నుండి మనం బయటికి రాగలము, లేకపోతే రాలేము. వాళ్ళు బెటరు. ఇక్కడే పక్కన ఉన్నటువంటి 2-3 తండాలలో పాఠశాలలను తీసేశారు. ఏది అది సంఖ్య లేదనే ఉద్దేశంగా ప్రభుత్వం ఈజీగా తొలగించింది. దాన్ని ప్రశ్నించిన నాథుడు లేడు. కానీ ఒక ఉర్దూ మీడియం పాఠశాల, దాంట్లో ఒక్క పిల్లవాడు ఉండడు, అధ్యాపకులు ఉంటారు, వాళ్ళకు గ్రాంట్ వస్తుంది, వాళ్ళు పంచుకుంటారు, కానీ దాన్ని మాత్రం ముట్టుకునే నాథుడు లేడు. ఈ పరిస్థితి కొనసాగుతున్నప్పుడు, మన సమాజంలో జాగరూకత అని లేనప్పుడు నాయకులు మాత్రం ఏం చేస్తారండి? వాళ్ళ ఏదో ఈ రోజుల్లో రాజకీయం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు నేను ఒక 2 కోట్లు పెడతాను, 10 కోట్లు పెడతాను, ఎమ్మెల్యేని అవుతాను, నేను ఎన్ని కోట్లు సంపాదించుకుంటాను అనే దాని మీదనే ఉన్నారు తప్పితే ఏ పార్టీ అయినా సమాజం యొక్క హితం కొరకు నేను పనిచేస్తాను అనేటువంటి సంకల్పం మాత్రం ఏ నాయకుడికి కానీ ఏ పార్టీకి కానీ లేదు. అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే సమాజంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు దీని గురించి పోట్లాడక తప్పదు. సంస్కృత మాధ్యమ పాఠశాలలను ఏర్పాటు చేయాలి, చేయడానికి ప్రభుత్వం సహకరించాలి అనేటువంటి డిమాండ్ని తీసుకొని పోట్లాడక తప్పదు. పోట్లాడితే అవుతుంది, లేకపోతే ఎట్లా అవుతుంది? ఒకసారి ఇంటర్మీడియట్లో నేను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ కళాశాలల్లో సంస్కృత అధ్యాపకులుగా పనిచేసేటటువంటి ప్రాధ్యాపకులు నన్ను ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా అంటే ప్రాతినిధ్యం వహించడానికి నేను సరే ఏదో ప్రిన్సిపల్గా ఉన్నాను, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నాను, డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నాను కాబట్టి నన్ను కూడా తీసుకెళ్లారు. అవునండి, మాకు ప్రభుత్వం నుంచి అలాంటి నిర్దేశాలు ఏమీ లేవు, మేము చేయలేము. అవునండి, సంస్కృతాన్ని ఏదో అలా మొక్కుబడిగా చెబుతున్నారు కదా, ఒక నెల రోజులు చెప్పిస్తారు, అటు తర్వాత సంస్కృతం వెళ్ళిపోమంటారు, వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు సంస్కృతానికి సంబంధించి అని ఆయన ఏదేదో మాట్లాడాడు. నేనన్నాను, దీనికి ఈ దోషం ఎవరికి ఆపాదిద్దాం, మనం ఎవరికి అంటగడదాం? దీనికి కారకులు ఎవరు? పూర్తి స్థాయి లెక్చరర్లను నియమించట్లేదు అని చెప్పని మీరే అన్నారు. మరి నియమించకపోవడానికి కారణం ఎవరు? మీ పాలకులే కదా, మీరే కదా. ఇంటర్మీడియట్ బోర్డు మీరు వాళ్ళను కాలేజీ వాళ్ళని అడగడం లేదు, పూర్తి స్థాయి లెక్చరర్లను నియమించండి అని చెప్పి అడగడం లేదు, గ్రాంట్ ఇవ్వడం లేదు, సో వాళ్ళు నియమించడం లేదు. మహోదయ, మరొక ప్రశ్న. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పాఠశాలలో సంస్కృతం లేదు. గురుకుల పాఠశాలలో తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది. అసలు సంస్కృత భాష అనేటువంటి బోధించేటువంటి వ్యవస్థ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పాఠశాలలో లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి?
వాస్తవంగా ఆ కాలంలో పివి నరసింహరావు ఉన్నప్పుడు సంస్కృతాన్ని బోధించనేటువంటి ఉద్దేశంతో ఒక కాంపోజిట్ తెలుగు పెట్టేసి 60 మార్క్స్ తెలుగు 40 మార్క్స్ సంస్కృతం ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాల వల్ల అంటే సంస్కృత భాష అంటే ఇది ఒక మృత భాష, ఇది ఒక బ్రాహ్మణుల భాష, ఒక బీజేపీ భాష, ఏదో దృక్పథంతో విచారధారతో కొంతమంది తెలుగు వాళ్ళు సంస్కృత భాషను వ్యతిరేకించడం వలన అన్ఫార్చునేట్లీ దౌర్భాగ్యవశాత్తు సంస్కృతాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ పాఠశాల నుంచి తొలగించడం జరిగింది. మళ్ళీ సంస్కృత తెలుగు భాష వలె, హిందీ భాష వలె, ఉర్దూ భాష వలె శతాంకానాం సంస్కృతం సర్వాసు అపి పాఠశాలాసు రారాజమానా భవతు విరాజమానా భవతు. ఒక తెలుగు లెక్చర్కి ఏ విధంగా ఉపాధి దొరుకుతుందో ప్రభుత్వ పక్షత, ఒక ఉర్దూ లెక్చర్కి ఏ విధంగా ప్రభుత్వ పక్షత ఉపాధి దొరుకుతుందో, అదే హిందీ లెక్చర్కు ప్రభుత్వ పక్షత ఉపాధి దొరుకుతుందో, అదేవిధంగా సంస్కృత భాషను బోధించుకుంటూ బాలాను తరుణాను సంస్కృతం బోధించుకుంటూ ఒక సంస్కృత గురువును కూడా బ్రతికించుకోవాలి అంటే ఈ ప్రభుత్వాలు, ఈ సమాజము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో అనుభవస్తులు మీరు మా 95 న్యూస్ ప్రేక్షకులకు తెలియచేయగలరు? ఒకటండి, దీనికి అన్నిటికీ కారణం ముఖ్యంగా అంటే ప్రభుత్వము పూర్తి స్థాయిలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టలేకపోవడానికి కారణం త్రిభాషా సూత్రం. ఇంకొకటి త్రిభాషా సూత్రము అని చెప్పి అంటున్నాం, కానీ పూర్తిగా త్రిభాషా సూత్రము మన రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి త్రిభాషా సూత్రం ఏదైతే ఉందో అదొకటే కాదు. దాంట్లో త్రిభాషా సూత్రంలో చెప్పింది వేరు, ఇక్కడ అమలు జరగటం వేరు. త్రిభాషా సూత్రం ప్రకారంగా ఆంగ్ల భాషను తృతీయ భాషగా బోధించాలి, అలా ఉన్నట్లయితే బాగుండేది. కానీ ఆంగ్ల భాషను సర్వాధిక ప్రాధాన్య భాషగా బోధించాలి అనేటటువంటిది అమలుపరచడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రథమ భాషగానే దాన్ని బోధించాలి అనేటువంటి ప్రథమ భాషా స్థాయిలో దాన్ని అమలుపరచడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఈ సమస్య వస్తుంది. ఆంగ్ల భాష తప్పనిసరిగా బోధించాలి అనేటువంటి సమస్య ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అప్పుడు ఆంగ్ల భాషను బోధించాలి ఒక భాష, మాతృభాషను కాదనడానికి వీల్లేదు. కాబట్టి మాతృభాష మరి రాష్ట్ర భాష అంటే రాజభాషగా ఉన్నటువంటి హిందీని కూడా బోధించాలి, దాన్ని కూడా తిరస్కరించడానికి వీల్లేదు. కాబట్టి హిందీ ద్వితీయ భాష, ఈ విధంగా 3 భాషలను బోధిస్తున్నాం. కాబట్టి ఇక సంస్కృతానికి ఏ స్థానాన్ని కల్పించాలి అనేది అక్కడ సమస్య. అందువల్ల సంస్కృత భాషను పూర్తిగా ఉపేక్షించడం అనేది జరుగుతుంది. కానీ ఇంతకుముందు నేను అన్నానే ఒక మాట, సంస్కృత భాషను ఆంగ్ల భాషా స్థానంలో బోధించాలి, ఆంగ్ల భాషా స్థానంలో సంస్కృత భాషను బోధిస్తూ రాష్ట్ర భాషగా హిందీ, మాతృభాషగా తెలుగును బోధిస్తూ విదేశీ భాషగా మాత్రమే ఆంగ్ల భాషను బోధిస్తూ దాని కొరకు ఆంగ్ల భాషను బోధించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి అదనపు విషయంగా దాన్ని బోధించినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 1962లో అంబేద్కర్ గారు సంస్కృత భాషాం జాతీయ భాష రూపేణ వయం కుర్యామా మనం చేసుకుందాం. ఎందుకంటే హిందీలో కానీ తెలుగులో కానీ ఆంగ్లంలో కానీ భారతదేశం యొక్క మూలాలు జన్మించలేవు. అంటే వేదాలు కానీ వేదాంగాలు కానీ రామాయణ మహాభారతం కానీ ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పేర్లు సంస్కృతంలో ఉంటాయి, ప్రధానమంత్రి పేరు సంస్కృతంలో ఉంటుంది, భారతీయుల పిల్లలన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటాయి. ఇవన్నీ కూడా అవలోకనం చేసి ఆ కాలంలో డాక్టర్ అంబేద్కర్ గారు సంస్కృత భాషను జాతీయ భాషగా ప్రకటించాలి అని 1962లో పార్లమెంట్లో చెప్పడం జరిగింది. మరి ఇంత గొప్ప సాహిత్యం ఆవిర్భవించినటువంటి ఈ సంస్కృత భాషను జాతీయ భాషగా మనము తప్పకుండా ఒక కరణీయం, జాతీయ భాష రూపేణ జాతీయ భాష రూపేణ సంస్కృత భాషాపి వర్ధితా భవతు. ప్రభుత్వాలు స్పందించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి సంస్కృత భాషకు కూడా ఒక అనివార్య భాషా రూపంగా మీరు చెప్పినట్టుగా ఆంగ్ల భాష వలె ఒక అనివార్య భాషా రూపంగా సంస్కృతాన్ని కూడా మనం ప్రవేశపెట్టినట్లయితే సమాజానికి అంటే నేటి తరం పిల్లలకు, యువకులకు ఈ సమాజానికి జరిగేటువంటి మేలు ఏమిటి? మీరు చాలా చక్కటి మాట చెప్పారు. ఈ విషయంలో నేను ఒకసారి
అనుకుంటాను మోదీ గారికి ఒక లెటర్ రాయాలని. ఎందుకంటే వారు మాత్రమే చేయగలరు ఇటువంటి సాహసిక నిర్ణయాలు తీసుకోవడంలో. మోదీ గారు మాత్రమే చేయగలరు, నిర్ణయాలు తీసుకోగలరు. మనం హిందీని ఇంకా 100 సంవత్సరాలు కూడా, ఎందుకంటే హిందీ రాష్ట్ర భాష కాబట్టి దాన్ని ఇప్పుడు రాష్ట్ర భాషగా హిందీని తీసేసి సంస్కృతాన్ని పెట్టండి అని నేను ఇంతకుముందు చెప్పిన మాటలలో నేను అనలేదు. కానీ హిందీ రాష్ట్ర భాషగా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాన్ని నేను ఇంతకుముందు ప్రస్తావించాను. కానీ అసలు ఈ సమస్యకు పూర్తి స్థాయి సమాధానం మాత్రం ఇప్పుడు మీరు చెప్పిందే. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమే పూర్తి స్థాయి సమాధానం. ఏంటంటే ఇంకా 100 సంవత్సరాలకు కూడా మనం హిందీ భాషను పూర్తి స్థాయిలో 100% రాష్ట్ర భాషగా, రాజభాషగా, పాలనా భాషగా అమలు పరచలేము. అమలు పరచాలి అంటే తప్పనిసరిగా దాక్షిణాత్య ప్రాంతాలు అడ్డొస్తాయి. ఆ అడ్డును తొలగించుకోవడం అనేది సాధ్యపడే విషయం కాదు. అంబేద్కర్ గారు అప్పుడు ప్రస్తావించారు అని మీరు అన్నారు. చాలా చక్కటి విషయాన్ని మీరు గుర్తు చేశారు. అంబేద్కర్ గారు ఒక ఉన్నత స్థాయి మేధావి, భారతీయతను, భారతీయ వాంగ్మయాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ ప్రస్తావన అప్పటి ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ నెహ్రూ గారు దాన్ని వ్యతిరేకించారు. ఒక్క ఓటుతో ఆ రోజు సంస్కృతాన్ని చెయ్యాలి అని చెప్పని అందరూ సమస్థాయిలో ఓట్లు పడ్డప్పటికీ ఎన్నికలు అంటే దేన్ని రాజభాషగా చేయాలి అని ఓటింగ్ జరిగినప్పుడు ఇటు సంస్కృతాన్ని అటు హిందీని మన రెండింటిని బలపరుస్తూ సమానంగా ఓట్లు పడ్డాయట. అయితే గాంధీ గారు వీళ్ళ యొక్క ఒత్తిడికి తట్టుకోలేక, వామపక్ష పార్టీల యొక్క ఒత్తిడి కానీ, ఇతర సంప్రదాయాల యొక్క ఒత్తిడి కానీ, వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించే నెహ్రూ గారి ఒత్తిడి కానీ భరించలేక రాజేంద్ర ప్రసాద్ గారిని, ఆనాటి రాష్ట్రపతిని మెప్పించి ఆ రోజు ఓటింగ్ను మళ్ళీ పోస్ట్పోన్ చేసి రాష్ట్రపతిని రాజేంద్ర బాబు గారిని ఒప్పించి, అయ్యా మీరు హిందీని రాజభాషగా చేయటానికి మీరు ఓటేయండి, అప్పుడు మీ ఓటు పరిగణింపబడి హిందీ రాష్ట్ర భాషగా నిర్ధారింపబడుతుంది అని చెప్పని ఒప్పించి మరీ హిందీని రాష్ట్ర భాషగా చేశారు. ఇది అంతా అస్వాభావికంగా భారతీయ సమాజం యొక్క హితంలో జరిగినటువంటి నిర్ణయం కాదది. కొన్ని వర్గాల యొక్క ఒత్తిడి మేరకు జరిగినటువంటి అపోహలతో తీసుకున్నటువంటి నిర్ణయం అది. సంస్కృత భాష పట్ల ఉన్నటువంటి అపోహల కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయం. వామపక్షాలు కూడా ఎందుకు వ్యతిరేకించాయి అంటే అక్కడ వీళ్ళ యొక్క తలకాయలో వీళ్ళ పైన స్వారీ చేసింది ఏంటిదంటే చైనా. వామపక్ష దేశాలు ఏవైతే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలు, చైనా కానీ అటు రష్యా కానీ, ఆ మావోయిస్టు విచారధార ఏదైతే ఉన్నదో వాళ్ళు వ్యతిరేకించటం వల్ల వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. వాళ్లకు దీని గురించి ఏం తెలియదు. అసలు భాష అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, సమాజానికి భాషకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం కారణంగానే ఆంగ్ల భాష బలపడడానికి, ఇక్కడ వేళ్ళూనుకోవడానికి, అది రాష్ట్ర భాష అఫీషియల్ లాంగ్వేజ్ కానప్పటికీ, సపోర్టింగ్ అఫీషియల్ లాంగ్వేజ్ అయినప్పటికీ పూర్తి స్థాయి అఫీషియల్ లాంగ్వేజ్గా అది అభివృద్ధి చెందడానికి, వేళ్ళూనుకోవడానికి
హిందీని రాష్ట్ర భాష చేయడం అనేది దోహదపడింది. ఇప్పుడు ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి అంటే ఒకటే మార్గం, సంస్కృతాన్ని రాష్ట్ర భాషగా నిర్ధారించడమే. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. సంస్కృతాన్ని రాష్ట్ర భాషగా చేసి ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ సంస్కృత భాషయే బోధనా మాధ్యమంగా నిర్ధారించి ఆ భాషలో నేటి వరకు వివిధ శాస్త్రాలు ఏవైతే అభివృద్ధి వికాసాన్ని పొందాయో ఆయా భాషలలో, విదేశీ భాషలలో ఏ ఏ స్థాయిలో పుస్తకాలను రచించడం జరిగిందో వాటినన్నింటినీ సంస్కృత భాషలోకి అనువదించుకొని మన దేశంలో మన సంస్కృత భాషలో ఏదైతే వికాసం, ఆయా శాస్త్రాలు వికాసాన్ని పొందాయో దాన్ని ఆధార భూమిగా మార్చుకొని దానిపైన ఆధునిక శాస్త్రాలన్నీ సంస్కృత భాషలో ఇతోధికంగా వృద్ధి చెందడానికి మనం ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలా చేస్తేనే పాఠశాలలలో, ఇంతకుముందు మనం అనుకున్నామే పాఠశాలల్లో సంస్కృత అధ్యాపకులను నియమించుకోవాలని, ప్రభుత్వం కూడా నియమించడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ పొరపాటు ఏదైతే అంటే రాజ్యాంగబద్ధంగా అక్కడ ప్రొవిజన్ లేనప్పుడు, అవకాశం లేనప్పుడు వాళ్ళు కూడా, అధికారులు కూడా ఎలాంటి చర్యలను తీసుకోలేరు. వాళ్ళు ఆ సాకును చూపిస్తారు. ఇక్కడ లేదండి, ప్రొవిజన్ లేదు, నన్నేం చేయమంటారు అని చెప్పని అంటారు. అందువల్ల ఇది ఒక అంటే ఆధార భూమిని మనం ఇవన్నీ మనం ఏదైతే కొట్లాడుతున్నామో, మనం ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ సాకారం కావాలంటే మొట్టమొదలు ఈ నిర్ణయం జరగాలి. ఇది జరిగిన నాడు మాత్రమే అవుతుంది. ఇక ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. అది ఏంటంటే, అవునండి సంస్కృత భాష అది బ్రాహ్మణుల భాష. మళ్ళీ వాళ్ళ ఎంతోమంది అన్నారు నాతో, నన్ను అంటే నేను నువ్వు బీసీ వాడివై ఉండి ఏదో బాపనోళ్ళ భాషను ఎందుకు చదువుకున్నావయ్యా? ఆ బాపనోళ్ళకు ఒత్తాసు పలుకుతావు, నువ్వు ఆ బాపనోళ్ళ భాషకు ఒత్తాసు పలుకుతావని చెప్పిన నన్ను ఎంతోమంది అనేవాళ్ళు. అరే ఎవడయ్యా నీకు చెప్పింది బాపనోళ్ళ భాష అని? అది మనం దాన్ని చదువుకోలేదు. చదువుకోవడానికి అప్పుడు ఆ సొసైటీలో ఒక నియమం వాళ్ళు చేశారు. దాన్ని ఏదో కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకునేటట్టుగా అప్పటి వ్యవస్థ ఉండే కొన్నాళ్ళు. ఆ వైషమ్యం అనేది చోటు చేసుకుంది, సామాజిక వైషమ్యం. కానీ దాన్ని తొలగిస్తూ విభిన్న సంఘ సంస్కర్తలు, దయానందుని లాంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, సంస్కృతాన్ని ప్రచారం చేశారు. ఇప్పుడు సంస్కృతంలో ఎంతోమంది బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళే మూర్ధన్య విద్వాంసులు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల అది బ్రాహ్మణుల భాష అని దాన్ని తిరస్కరించటం, దాన్ని హేయభావంతో చూడటం, అది వస్తే బ్రాహ్మణులు మళ్ళీ మన సమాజం పైన మళ్ళీ ఆధిపత్యాన్ని చెలాయిస్తారు అని చెప్పని అనుకోవడం, అదంతా భ్రమ. ఆ భావాన్ని మనం విరమించుకోవాలి, తీసేయాలి, తొలగించుకోవాలి. సంస్కృతాన్ని అందరం చదువుకున్నట్లయితే అది అందరి భాష అవుతుంది. ఇంతకుముందు వేదకాలంలో ఏ విధంగా సంస్కృతం జనభాషగా ఉండేనో మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యా సర్వమానవా అని ఏదైతే ఆ కాలంలో ఉద్ఘోషించటం జరిగిందో, మీరందరూ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, మానవత్వాన్ని నేర్చుకోవాలి అంటే భారతీయ విద్వాంసుల యొక్క చరణాలలో మీరు ఉపస్థితులు కాక తప్పదు అని ప్రపంచపు ప్రజలను, జనాలను వాళ్లకు చెప్పటం జరిగిందో, అంత గర్వంగా మనం ఉద్ఘోషించడం జరిగిందో, ఆ స్థాయికి మన సమాజాన్ని మన సమాజం యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలన్నా, మన సామాజికతను, మన సంస్కృతిని ఆ స్థాయికి పెంపొందించాలన్నా తీసుకోవలసిన మొట్టమొదటి నిర్ణయం సంస్కృతాన్ని రాష్ట్ర భాషగా చేయడం, ఉన్నత విద్యా సంస్థలనన్నింటికీ బోధనా మాధ్యమంగా సంస్కృతాన్ని చేయడం.
ఇది తప్ప వేరే భారతదేశానికి ఉపకరించేటటువంటి పూర్తి స్థాయిలో 100% ఉపకరించేటటువంటి వేరే మార్గం ఇంకోటి లేనే లేదు. నాణ్యత పంథా విద్యతే అయనాయ. అద్భుతం మహోదయ. సంస్కృతభాషా మాహాత్మ్యాన్ని వైశిష్ట్యాన్ని अस्माकं गुरवः संस्कृतभाषायाः तत्र आवश्यकताम् उद्दिश्यापि सम्यक् भाषितवन्तः. మొత్తం ఈ భారతదేశంలో యొక్క సమాజం అంతా కూడా చైతన్యవంతం కావాలి అంటే సంస్కృత మాధ్యమ పాఠశాలాः సంస్కృత భాషా రాష్ట్రభాషా రూపేణ సంస్కృత భాషా తత్ర భాషాయాం ఉత్పన్న సాహిత్యమిదస్తి. వేదాः వేదాంగాని ఉపనిషద్ గ్రంథాः ఏవం రామాయణం మహాభారతం భగవద్గీత జ్యోతిషశాస్త్రం యోగశాస్త్రం సర్వాణి శాస్త్రాన్ని సంస్కృత భాషాయామేవ సంతీతి కారణేన సంస్కృత భాష సర్వేషామపి భారతీయానాం ఆత్మ అస్తి ప్రాణः అస్తి ఇది మహోదయస్య తత్ర వాక్ వర్తతే. ఈ సంస్కృత భాషను మనం బాల్యం నుండి అనివార్యంగా నేర్పించేట్లయితేనే ఆంగ్ల భాష వలె మళ్ళీ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయము విజ్ఞానము యద్ అస్మాకం తత్ ఋషీణాం సాహిత్యం వర్తతే ఋషీణాం చింతనధారా వర్తతే తత్ చింతనధారా సంపూర్ణమపి తత్ బాలం ప్రతి గ్రామం ప్రతి గచ్చతి ఇది మహోదయస్య ఆశయः వర్తతే. తత్ మహాన్ ప్రమోదः అయం విషయः. మహోదయ వీరు చాలా ప్రొఫెసర్గా అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి మేధావి. వారి యొక్క జీవన త్యాగం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక గురుకుల పద్ధతిలో ఆర్ష పద్ధతిలో జరిగింది. వారి యొక్క ఆ విచారధార ఏదైతుందో ప్రతి మానవులు కూడా అటు భారతదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మేధావులు బుద్ధిజీవులు గొప్పగా ఆలోచన చేయండి. ఈరోజు సమయం ఆసన్నమైంది. ప్రతి భారతీయులు ప్రతి మాతరః పితరః భ్రాతరః సామాన్య మానవాः అపి సంస్కృత భాష గురించి ఆలోచించేటువంటి సమయం ఆసన్నమైంది. నేను కేసీఆర్ గారి ప్రభుత్వానికి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారి వారికి నేను విన్నపిస్తున్నాను. మహోదయ మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ రాష్ట్ర సమితిని పెట్టారు. మరి భారతీయం యొక్క తత్వం అంతా కూడా సంస్కృత భాషలో ఉంది అని ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మహోదయ మన పేర్లు చంద్రశేఖరరావు గారు అంటే అది సంస్కృత భాషలో ఉంది. తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత పేరు సంస్కృత భాషలో ఉంది. దివంగతురాలు అదేవిధంగా కరుణానిధి అనేటువంటి పేరు కూడా తమిళనాడులో ఉన్నటువంటి పేరు సంస్కృత భాషలో ఉంది. భారతదేశం యొక్క స్వరూపము భారతదేశం యొక్క ఆత్మ అంతా కూడా సంస్కృత భాషలో నిక్షిప్తమైంది. కావున నేను కేసీఆర్ గారిని సమనీయంగా కోరుకుంటున్నాను. మన గురూనాం ఉపదేశాన్ గురూనాన్ సందేశాన్ గురూనాం అస్మాకం తాత కిం వదామః ఆదేశాంచ స్వీకృత్య మనం సంస్కృత భాషను తెలంగాణ రాష్ట్రంలో అనివార్యంగా ఆంగ్ల భాష వలె బోధించేటువంటి గొప్ప వ్యవస్థను మనం తీసుకొని వచ్చే విధంగా ప్రజలు కూడా అందుకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మహోదయ 95 ప్రేక్షకానాం కృతే అద్భుత రూపేణ తత్ సందేశాన్ దత్తవంతః ఉపదేశాన్ ఆదేశాన్ దత్తవంతః. అహం సవనీయేన మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధ్య మీ యొక్క గొప్ప భావజాలం ఏదైతుందో ఇది మేము కూడా మా వంతు కృషిగా 95 న్యూస్ కృషిగా మేము జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. అలాంటి ప్రజల దగ్గర నుంచి కూడా గొప్పైనటువంటి ఒక ప్రేరణ వచ్చే విధంగా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ అహం మా వాణితః విరామం స్వీకరోమి. ఇంత సమయం ఇచ్చి మాకు అద్భుత విషయాన్ని బోధితవంతః ఎన్నో మాకు తెలియనటువంటి విషయాలు అజ్ఞాతాన్ విషయాన్ సర్వాన్ అపి బోధితవంతః అతః భూయో తత్ర పూరేకవారం అహం నమస్కారాన్ సమర్పయామి. ధన్యవాదः మహోదయ. ధన్యవాదాలు.